ఎవ్రీవన్, ఇది మన పైథాన్ సిరీస్ లో చూసుకోబోయే టాపిక్ ఏంటంటే కస్టమ్ ఎక్సెప్షన్స్ అన్నమాట. సో కస్టమ్ ఎక్సెప్షన్స్ అంటే ఏంటో తెలుసుకుందాం అన్నమాట. ఇన్ పైథాన్ ఎక్సెప్షన్స్ ఆర్ ద ఎర్రర్స్ డిక్టేటెడ్ యూజింగ్ ద ఎగ్జిక్యూషన్. సో మనకు తెలిసినట్టుగా ఎక్సెప్షన్స్ ఆర్ నథింగ్ బట్ ఎర్రర్స్ అన్నమాట. సో మన ఎగ్జిక్యూషన్ టైంలో మనం ఎర్రర్స్ అని ఫేస్ చేస్తాం కదా, దాన్ని పైథాన్ లాంగ్వేజ్ లో ఎక్సెప్షన్స్ అని అంటాం అన్నమాట. దే ఇంటర్ప్రిటెడ్ ద నార్మల్ ఫ్లో ఆఫ్ ద ప్రోగ్రామ్. సో మనం ఒక ప్రోగ్రామ్ అనేది ఫ్లోగా వెళ్తున్నప్పుడు ఇంటర్ప్రిట్ అంటే డిస్టర్బెన్స్ చేసేది కదా, అంటే ఎర్రర్ ఉంటేనే కదా చేసేది. సో అది లైన్ అనమాట. అంటే మీనింగ్ ఎక్స్ప్లెయిన్స్ ఎగ్జాంపుల్ ఆఫ్ ద built-in exceptions are value error and zero division error and type error. So exceptions are nothing but errors అనమాట. కస్టమ్ ఎర్రర్స్ అండ్ సో కస్టమ్ ఎర్రర్స్ అని కూడా మనం అనవచ్చు. సో దీంట్లో ఎగ్జాంపుల్స్ ఏమేమి ఉంటాయి, బిల్ట్ ఇన్ ఎక్సెప్షన్స్ ఏముంటాయి, బిల్ట్ ఇన్ ఎర్రర్స్ ఏముంటాయి, వాల్యూ ఎర్రర్, జీరో డివిజన్ ఎర్రర్, టైప్ ఎర్రర్. దీస్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎర్రర్స్ అనమాట. సో వాల్యూ ఎర్రర్ అంటే మీకు తెలిసిందే కదా, వాల్యూ అనేది రిలేటెడ్ గా ఇవ్వకపోతే వాల్యూ ఎర్రర్ వచ్చింది. అండ్ ఏదైనా వాల్యూ ఈజ్ నాట్ డివిజిబుల్ బై జీరో అని ఏమైనా ఇచ్చామనుకోండి, అది కూడా మనకి జీరో డివిజన్ ఎర్రర్ అని వచ్చింది అనమాట. అండ్ టైప్ ఎర్రర్ అంటే రాంగ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ డేటాని మనం టైప్ ఇచ్చామనుకోండి, కాల్ చేసామనుకోండి, అది కూడా టైప్ ఎర్రర్ వచ్చింది. సో ఈ త్రీ అనే కాదు, చాలా టైప్స్ అనే ఉంటాయి. అసలు మనకి ఎందుకు క్రియేట్ చేయాలి కస్టమ్ ఎక్సెప్షన్స్ ని? వైల్ ద పైథాన్ హ్యాస్ ద మెనీ బిల్ట్ ఇన్ ఎక్సెప్షన్స్, sometimes they are the too generic for your need. Custom exceptions as you allows you to provide a cleaner error message, represent the domain specified error situation, write the cleaner and the more readable code, handle errors in more organized way. సో అసలు మనకి ఇది ఎందుకు కస్టమ్ ఎక్సెప్షన్స్ అనేది క్రియేట్ చేశారు? ఎందుకంటే మనం బుల్టిన్ ఎక్సెప్షన్ ఐ మీన్ మన ప్రోగ్రామ్ అనేది రన్ అయ్యేటప్పుడు సో మనం ఎర్రర్ వచ్చేది కదా, దాన్ని కోడ్ అనేది క్లియర్ గా ఉంచిద్ది అనమాట. సో ఎక్సెప్షన్స్ అనేది మన కోడ్ ని క్లియర్ గా ఎర్రర్ ఫ్రీగా ఉంచడానికి ట్రై చేసేది, అదే పాయింట్ అనమాట. అండ్ నెక్స్ట్ ఏంటి, రిప్రజెంట్ ద డొమైన్ స్పెసిఫైడ్ ఎర్రర్ సిచ్యువేషన్స్. సో ఈ సిచ్యువేషన్స్ లో కూడా మనకి అది హెల్ప్ చేసిద్ది అనమాట, ఓకేనా. అండ్ స్పెసిఫిక్ గా ప్లేస్ ని చూపించింది, ఏ టైప్ ఆఫ్ ఎర్రర్ అని వచ్చింది అండ్ ఎక్కడ ఎర్రర్ వచ్చింది అని స్పెసిఫిక్ గా మెన్షన్ చేసింది. అండ్ మన కోడ్ ని క్లీన్ గా అండ్ రీడబుల్ గా రాయటానికి కూడా మనకు ఉపయోగపడింది అనమాట. అండ్ హ్యాండిల్ ఎర్రర్స్ ఇన్ మోర్ ఆర్గనైజ్డ్ వే. సో మన ఆర్గనైజ్డ్ వేలో ఎర్రర్స్ అనేది హ్యాండిల్ అయ్యింది. ఐ మీన్ లైన్ బై లైన్ చెక్ చేసుకుంటూ మన లైన్ నేమ్, ఎర్రర్ టైప్ అండ్ ఎర్రర్ ఏ ప్లేస్ లో వచ్చింది, అండ్ ఎక్కడ ఏం మిస్ చేసాం, ప్రతిదీ డీటెయిల్ గా వస్తుందంటే అది ఎక్సెప్షన్స్ వల్లే కదా. సో ఇది దీని అర్థం. అండ్ హౌ టు క్రియేట్ కస్టమ్ ఎక్సెప్షన్, ఓకేనా. అసలు మన ఓన్ ఎక్సెప్షన్స్ ని ఎట్లా క్రియేట్ చేస్తాం? ఇన్హెరిట్ ఫ్రమ్ ద బేస్ ఎక్సెప్షన్ క్లాస్. అంటే ఇన్హెరిట్ నుంచి మనం బేస్ ఎక్సెప్షన్ క్లాస్ ని క్రియేట్ చేయొచ్చు, ఓకేనా. ఓవర్ రైడ్ ఇనిషియేట్ ఆర్ ద స్ట్రింగ్ ఫర్ ద కస్టమ్ బిహేవియర్, యూజ్ ద రైస్ టు ద ట్రిగ్గర్ టు ద ఎక్సెప్షన్. సో సింటాక్స్ చూసుకుంటే బేసిక్ కస్టమ్ ఎక్సెప్షన్ అని ఇచ్చి క్లాస్ అండ్ మై ఎర్రర్ అని ఎక్సెప్షన్ పాస్ చేసా విత్ కస్టమ్ మెసేజ్. సో ఒకవేళ క్లాస్ ఇన్వాలిడ్ మెయిల్ ఎర్రర్ వచ్చింది అనుకో, అది ఎక్సెప్షన్ కదా. సో డిఫైన్ ఇనిషియేట్ ఆఫ్ సెల్ఫ్ మెసేజ్ అని ఇచ్చి మెయిల్ ఈమెయిల్ ఈజ్ నాట్ వ్యాలిడ్ అని వచ్చింది. సో సెల్ఫ్ డాట్ మెసేజ్ అని ఇచ్చాను, మెసేజ్ అనేది వచ్చింది అండ్ దాన్ని కాల్ చేశాను. సో ఈ విధంగా సింటాక్స్ అనమాట. సో మనం ఎగ్జాంపుల్ చూసుకుంటే రైజింగ్ ఏ కస్టమ్ ఎక్సెప్షన్, యూజ్ ఏ రైస్ టు ద మాన్యువల్లీ ట్రిగ్గర్ ఇట్. సో మనం మాన్యువల్ గా రైస్ చేస్తేనే అది కస్టమ్ ఎక్సెప్షన్ అనేది రైజ్ అయింది. రైజ్ ఇన్వాలిడ్ ఈమెయిల్ ఎర్రర్ అంటే ఈమెయిల్ మస్ట్ కంటైన్ @ సో ఈమెయిల్ ఎర్రర్, ఇన్వాలిడ్ ఈమెయిల్ ఎర్రర్ అంటే ఏంటి, @ ఉంటేనే కదా ప్రతి ఏది ఇచ్చినా అది ఈమెయిల్ గా కన్సిడర్ చేసుకుంటది. ఆ కోడ్ అనేది ఈమెయిల్ అనేది ఫిక్స్డ్ అనమాట. ఇప్పుడు ఇన్ఫినిటియట్ లో ఈ @ అనేది ఫిక్స్డ్ ఈమెయిల్స్ కి. సో అది @ ఇవ్వకపోతే మనకి ఇన్వాలిడ్ ఈమెయిల్ ఎర్రర్ అని వచ్చింది. సో క్యాచింగ్ ఏ కస్టమ్ ఎక్సెప్షన్స్, సో యూజ్ ట్రై ఎక్సెప్ట్ టు హ్యాండిల్ ఇట్. ట్రై అంటే యువర్ కోడ్, మన కోడ్ అనేది ఇస్తాం. అండ్ రైస్ ఇన్వాలిడ్ ఈమెయిల్ ఎర్రర్, ఎక్సెప్ట్ ఇన్వాలిడ్ ఈమెయిల్ ఎర్రర్ యాజ్ ఈ అండ్ ప్రింట్ కాజ్ ఆఫ్ ఈ. సో ఈ విధంగా కూడా ఒకసారి ఇది రాదు, 1 minute ఒకసారి ట్రై చేద్దాం. సో లైన్ 6, 6 ఓకే.
ఓకే సారీ, డబల్ కోర్స్. ఓకే, ఒకసారి రన్ చేసి చూద్దాం. సింటాక్స్ ఎర్రర్ ఎట్ లైన్ 1. సో ఇది ఒక అంటే బేసిక్ ఎక్సెప్షన్ లాంటిది అనమాట. ఓకేనా, సో మనం ఈ విధంగా కూడా ట్రై చేయొచ్చు అన్నట్టు. సో మనం ఓకే, నెక్స్ట్ ఏంటి, కస్టమ్ ఎక్సెప్షన్ హైరార్కీ అంటే ఆప్షనల్ బై ద పవర్ఫుల్. సో ఇదేంటి, యూ కెన్ క్రియేట్ ఏ ఫ్యామిలీ ఆఫ్ ద కస్టమ్ ఎక్సెప్షన్ బై మేకింగ్ ఏ బేస్ ఎక్సెప్షన్ యాజ్ అన్ ఎగ్జిస్టింగ్. అంటే మనం ఒక ఫ్యామిలీ ఎక్సెప్షన్, when we create a family of the custom exceptions but by making a base exception and existing it. సో మనం ఫ్యామిలీ ఎక్సెప్షన్ ని క్రియేట్ చేయాలంటే మనం బేస్ ఎక్సెప్షన్ నుంచి ఎగ్జిస్ట్ అయ్యి మన ఫ్యామిలీ ఆఫ్ ఎక్సెప్షన్ ని క్రియేట్ చేయొచ్చు అనమాట. ఓకేనా, సో ఇది ఒక ఎగ్జాంపుల్. ఓకేనా, సో క్లాస్ యాపిల్ ఎర్రర్ ఎక్సెప్షన్ బేస్ క్లాస్ ఫర్ ఆల్ ద యాప్ రిలేటెడ్ ఎర్రర్స్. ఓకేనా, పాస్ చేసిద్ది, ఈ విధంగా పాస్ చేసిద్ది అనమాట నెక్స్ట్ లైన్ కి, అండ్ ట్రై చేస్తాం. సో ఇందాక కాదు ఎగ్జాంపుల్, సారీ ఇది. ఓకేనా, సో ఒకసారి రన్ చేసి చూద్దాం. ఓకేనా, ఏమైనా ఎర్రర్స్ వస్తే చూద్దాం. ఎట్ లైన్ 8 అనమాట. ఓకే, సో ఇక్కడ ఏంటి, నౌ యూ కెన్ క్యాచ్ ద ఆల్ స్పెసిఫైడ్ టైప్ ఆఫ్ ఎర్రర్స్ అంటే. సో ఓకే, ఒకసారి రన్ చేసి చూద్దాం. సంథింగ్ వెంట్ రాంగ్, కార్డ్ డిక్లేర్డ్ అంటే క్లాస్ అనేది యాప్ ఎర్రర్ అని ఎక్సెప్షన్ అనమాట. బేస్ క్లాస్ ఈజ్ ఆల్ ఫర్ ఆల్ రిలేటెడ్ యాప్ ఎర్రర్స్. ఓకేనా, సో ఈ విధంగా పాస్ చేశాను. తర్వాత క్లాస్ లాగిన్ ఎర్రర్ అని ఇచ్చారు, అదే పేమెంట్ ఎర్రర్. సో మనం ఇక్కడ ఏంటి, ఇప్పుడు ఇవన్నీ క్లాస్ ని క్రియేట్ చేసాం. నవ్ ఇప్పుడు ఏం చేస్తామంటే, నవ్ యూ క్యాచ్ ద స్పెసిఫై ఆల్ యాప్ ఎర్రర్స్ టైప్స్ అనమాట. ఇప్పుడు అన్ని ఆల్ టైప్ ఆఫ్ యాప్ ఎర్రర్స్ ని మనం చేసాం. పేమెంట్ ఎర్రర్, లాగిన్ ఎర్రర్, యాప్ ఎర్రర్. సో దీస్ ఆర్ ద టైప్ ఆఫ్ యాప్ ఎర్రర్స్. తర్వాత ట్రై చేసాం, ట్రై ఎక్సెప్ట్ లో రేస్ చేసాం, అండ్ పేమెంట్ ఎర్రర్ అని వస్తే ఒక కార్డ్ డిక్లైడ్ అని ఉంటుంది. ఎక్సెప్ట్ కాకుండా సంథింగ్ వెంట్ రాంగ్. సో మనకి రెండు తప్పులు వచ్చినాయి కాబట్టి సంథింగ్ వెంట్ రాంగ్ అండ్ కార్డ్ డిలైడ్ అంటే ఇక్కడ వాల్యూ అనేది స్టోర్ అయిపోయింది అనమాట. సో ఈ విధంగా మనం ఎగ్జాంపుల్ ద్వారా నేర్చుకోవచ్చు అనమాట. తర్వాత ప్రాక్టీస్ చేస్తే, సో యూజ్ మీనింగ్ఫుల్ నేమ్స్ అనమాట. సో మనకి నేమ్ చూడంగానే ఆటోమేటిక్ గా అర్థమైపోయింది అనమాట. సో ఈ విధంగా లాగిన్ టైమ్ అవుట్ ఎర్రర్ నాట్ ఎర్రర్ 1. సో మనకి నేమ్ చూడంగానే ఆటోమేటిక్ గా అర్థమైపోయింది. సో సెకండ్ వన్ ఏంటి, ఇంక్లూడ్ యూస్ఫుల్ మెసేజెస్ అనమాట. సో యూస్ఫుల్ మెసేజెస్ కోసం పర్పస్ కోసం కూడా మనకు ఎక్సెప్షన్స్ అనేది యూజ్ చేస్తాం అనమాట. అంటే యూజర్ ఐడి పర్పస్ లో, అండ్ ఇన్హెరిట్ ఫర్ ఎక్సెప్షన్, నాట్ ఫర్ ద బేస్ ఎక్సెప్షన్ అనమాట. సో గ్రూప్ రిలేటెడ్ ఎర్రర్స్, యూజ్ ద బేస్ క్లాస్ ఇఫ్ నీడెడ్. ఓకేనా, సో దీస్ ఆర్ ద ఎక్కడెక్కడ అంటే జనరల్ గా బెస్ట్ ప్రాక్టీస్ ఎక్కడ వాడతామో అది ఆ కాన్సెప్ట్ అనమాట. సో మనం రియల్ లైఫ్ లో చూసుకుంటే, సో మనకు ఒకవేళ ఇన్వాలిడ్ పాస్వర్డ్ వస్తే సో మనం జనరల్ గా రోజు చూస్తుంటాం, యూ హ్యావ్ ఎంటర్డ్ ఇన్వాలిడ్ పాస్వర్డ్. సో అంటే మనం పాస్వర్డ్ తప్పు నొక్కామని, పిన్ తప్పు ఉంది అని అట్లా ఎర్రర్స్ వస్తాయి కదా. సో జనరల్ డొమైన్ లో ఇట్లా వాడతాం అనమాట. సో ప్రొడక్ట్ అవుట్ ఆఫ్ ద స్టాక్ ఎర్రర్, సో ఫండ్స్ ఎర్రర్, అండ్ ఫైల్ ఎర్రర్ అంటే ఫైల్ కరప్టెడ్ ఎర్రర్. ఓకేనా, సో దీస్ ఆర్ ద రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ అనమాట. సో ఎక్సెప్షన్స్ ఆర్ ద ఎర్రర్స్ డిటెక్టెడ్ డ్యూరింగ్ ద ఎగ్జిక్యూషన్. సో ఎక్సెప్షన్స్ అంటే ఎర్రర్స్. సో ఇది ఎక్కడ ఎగ్జిక్యూషన్ చేసేటప్పుడు మనకి ఎర్రర్స్ ని డిక్టేట్ చేసిద్ది అనమాట ఎక్సెప్షన్ అంటే. సో దీస్ ఆర్ ద అబౌట్ కస్టమ్ ఎక్సెప్షన్. మీకు అర్థమైంది కదా, హోప్ యూ లైక్ ఇట్. థ్యాంక్ యూ.